హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాప్టెన్ చాణక్య అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరో బ్లాగ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ మీ ముందు పరిచయం చేయడానికి అయితే వచ్చాను. సో ఈ బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మనలాంటి యూట్యూబ్లో బ్లాగ్స్ చేసుకునే వాళ్ళకి లేదా వీడియో షూట్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నేనైతే తెప్పించుకున్నాను. సో నేను ఈ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ యూజ్ చేయబోతా ఉన్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా మనకి ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు కెమెరా యాంగిల్ కరెక్ట్గా పెడితేనే మనకి వీడియో బాగా వస్తుంది. సో కెమెరా యాంగిల్ మంచిగా పెట్టాలంటే మంచి ప్లేస్ ఉండాలి, మంచి ట్రైపాడ్. ఒక్కొక్కసారి ట్రైపాడ్ కూడా సెట్ కాని పరిస్థితి, ఎందుకంటే ట్రైపాడ్కి కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి. సో అదైతే సెట్ అవ్వదు. సో ఎంతసేపు మనం చేత్తో ఇలా అయితే పట్టుకొని బ్లాగ్ చేస్తాం. సో అక్కడైతే మనకు అప్పుడు ఏమనిపిస్తుంది, సో ఏదన్నా ఒక గ్యాడ్జెట్ ఉండి ఏదన్నా ఐటమ్కి ఇక్కడ పక్కన పట్టుకొని చైర్కి ఉందనుకోండి, చైర్కి పట్టుకునే గ్యాడ్జెట్ కావాలి. అక్కడ మనం కెమెరా సెట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఒక డోర్ దగ్గర నుంచి మనకి డోర్కి కెమెరా ఫిక్స్ చేసే ఒక గ్యాడ్జెట్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. జనరల్గా నాకు అనిపించే నేను మార్కెట్లో రీసెర్చ్ చేసి ఇదైతే తెప్పించుకున్నాను. సో మీకు కూడా అనిపించి ఉండొచ్చు ఏదో ఒక కాంటెక్స్ట్లో. సో అదంతా మీకు అవాయిడ్ చేయడానికి, మీకు మంచి బ్లాగ్స్ చేసుకోవడానికి ఒక మంచి గ్యాడ్జెట్ అయితే ఈరోజైతే నేను కొనుక్కున్నాను. అది మీకు చూపిస్తాను. మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మీకైతే ఇప్పుడు అది చూపిస్తాను. ఐటమ్ చూపించే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఇప్పుడైతే మీకు ఆ గ్యాడ్జెట్ చూపిస్తాను. సో ఐటంలోకి వచ్చేస్తే మనకి ఇది ఫ్రెండ్స్, ఇది గ్యాడ్జెట్ నేను చెప్పాను కదా. సో మనకి ఈ గ్యాడ్జెట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇది ఎక్కడంటే అక్కడ మనకి పట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అక్కడ ఒక పైప్ ఉందనుకోండి, మీకు జనరల్గా ఒక పైప్ ఉంది. సో ఆ పైప్ దగ్గర పట్టుకోవడానికి సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఈ నాబ్ ఇట్లా లూజ్ చేయాలి. ఇది చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, ఇది అల్యూమినియం మెటీరియల్. సో ఇది మనకు అంత తొందరగా మార్కెట్లో చాలా ఉన్నాయి కానీ అవి స్లిప్ అవుతాయి అనమాట. మనకి ఇక్కడ పైప్కి ఫిక్స్ చేయాలనుకోండి, సో సింపుల్గా ఏం చేయాలి, మనము ఇట్లా ఈ నాబ్ ఉంది కదా, దీన్ని తిప్పేస్తే ఇది టైట్ అయిపోతుంది అనమాట. సో మనకి లోపల రబ్బర్స్ ఇచ్చాడు. సో చూడండి, ఇది రాదు. సో ఇట్లా ఉంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది మొత్తం తిరుగుతుంది అనమాట. సో ఈ నాబ్ లూజ్ చేసుకుంటే మనకి 360 డిగ్రీ రొటేట్ అవుతుంది. చూడండి, 360 డిగ్రీ రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది, ఇలా తిప్పి ఇలా రొటేట్ అవుతుంది, సో ఇలా రొటేట్ అవుతుంది. సో మనకి ఎక్కడంటే అక్కడ మనకి కెమెరా అయితే సెట్ చేసుకో. దీంతో పాటు వీళ్ళు ఏమి ఇస్తారంటే మనకి ఇది ఒకటి ఇస్తాడు ఫ్రెండ్స్. ఇదేంటంటే మొబైల్ మౌంట్. సో మొబైల్ మౌంట్ మీకు తెలుసు కదా, ఇలా పెట్టుకొని మనం అయితే ఇది చేసుకోవచ్చు. సో మీకు పైన కనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఏదైనా పెట్టుకోవడానికి పనికి వస్తుంది. సో మీరు దీనికైతే పెట్టి టైట్ చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇది మీకు కావాల్సిన యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఇప్పుడు ఇది కొంచెం ఇంక్లైండ్ కావాలనుకోండి, ఇంక్లైండ్ వస్తుంది. ఇంక్లైండ్ కావాలంటే ఇంక్లైండ్, ఇట్లా కావాలంటే ఇట్లా. అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు లాక్ చేసేసుకోండి. ఇట్లా ఇటు తిప్పితే లాక్ అయిపోతుంది, ఇలా తిప్పితే లాక్ అయిపోతుంది. సో ఇది కదలదు అనమాట. సో ఇలా పెట్టుకొని మీరైతే వ్లాగ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే, మనకి దీని కాకుండా ఇప్పుడు దీన్ని గోప్రో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇది కూడా ఇస్తాడనమాట, ఇది కూడా ఇచ్చాడు. ఇదేంటంటే గోప్రోకి వాడుకోవచ్చు. ఇదే దానికి గోప్రో పెట్టుకోవచ్చు మనం. ఇది తీసేసి ఇంకోటి ఫ్రెండ్స్, ఇది ఇటు సైడ్ కూడా ఇచ్చాడు ఒకటి. ఇటు సైడ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు మన ఫోను. ఇలా పెట్టుకొని ఇలా కూడా బ్లాగ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇది ఇచ్చాడు, దీంతో పెట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది పైప్కనే కాదు ఫ్రెండ్స్, మీరు చైర్కి పెట్టుకోవచ్చు, ఇది చైర్కి పెట్టుకోవచ్చు, మళ్ళీ మీకు డోర్కి పెట్టుకోవచ్చు, కర్టెన్ రాడ్కి పెట్టుకోవచ్చు, మళ్ళీ ఎక్కడన్నా బాల్కనీలో ఉన్నప్పుడు అక్కడ గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్కి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, దీనికి ఇది ఉంది కదా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది. మీకు చూపిస్తాను, ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. అప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, అది ఇప్పుడు ఒక్కొక్కసారి రాడ్స్ సన్నగా ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తారని మీరు అడగవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మీకు సింపుల్ ఇలా తీయండి, ఇలా బ్యాక్ తీయండి. బ్యాక్ తీసేసి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండిట్లో రబ్బర్స్ ఉన్నాయి చూడండి. ఈ రబ్బర్స్ మీకు ఆల్మోస్ట్ ఏదన్నా, మీకు ఆఖరికి పెన్నుని కూడా పట్టుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ పెన్ను తీసుకోండి, పెన్ను ఉంది కదా, దీన్ని కూడా పట్టుకుంటుంది. జాగ్రత్తగా పెడితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ పెన్నుని కూడా పట్టుకుంటుంది అది. మీరు చూడండి, ఇప్పుడు ఇవ్వండి, పెన్నుని పట్టుకుందా లేదా, కొంచెం టైట్ చేశానంటే పెన్నుని కూడా పట్టుకుంది. సో అలా దేనంటే దాన్ని ఇది యూనివర్సల్గా పట్టుకుంటుంది. ఇంకోటి మెటీరియల్ వచ్చి చాలా హెవీ మెటీరియల్ ఫ్రెండ్స్.
మీకైతే వన్ టైం ఇన్వెస్ట్మెంటు. ఇది కొంచెం కాస్ట్లీ అవుతుంది మీకు, దగ్గర దీని ఎంఆర్పి వచ్చి 4000 చేంజ్ ఉంది, కానీ మనకి ఒక 1600 రేట్ వస్తుంది. కానీ వర్త్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ ఉంటుంది. మీకు ఇంకోటి కెమెరా యాంగిల్స్ బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇదే యూస్ చేసి కెమెరా యాంగిల్స్ అయితే పెడతాను. సో నెక్స్ట్ నేను దీని గురించి వాడతా కూడా చెప్తాను. కానీ ఇదైతే నాకు అల్టిమేట్గా క్వాలిటీ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇది కొనుక్కున్నాను కదా. సో మీ దగ్గర ఏమైనా మంచి కార్డ్స్ ఉంటే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది ఫ్రెండ్స్. మీకు ఇంకోటి పెద్ద కెమెరా, SLR కెమెరా ఏంటంటే బరువుగా ఉంటుంది. మీకు మార్కెట్లో తక్కువ రేట్కి దొరుకుతాయి, కానీ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇరిగిపోతాయి అన్నమాట. కెమెరా వెయిట్ ఉన్నప్పుడు ఇరిగిపోయింది అనుకోండి, వేస్ట్ కదా. సో ఇవంటే మీకు అల్యూమినియం వచ్చినాయి కాబట్టి ఇది బాగుంటుంది. సో మీరైతే కొనుక్కుంటారని చెప్పి నేను ఈ చిన్న వీడియో అయితే నేను చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే కామెంట్ సెక్షన్లో మీకు అయితే రిప్లై ఇస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, మీకు పర్చేస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే అక్కడికి వెళ్ళి అయితే పర్చేస్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.